హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాజ్ కుమార్. ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యాక్సిమం ఈ టాపిక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా ఒక అన్న అడిగారు, బ్రదర్ నేను SPD30 యూజ్ చేస్తాను, నా ఓల్డ్ బ్యాకప్లో నాకు నచ్చిన కిట్స్ ఉన్నాయి, ఆ కిట్స్ న్యూ బ్యాకప్లోకి ఎలా కాపీ చేసుకోవాలని అడిగారు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మన ఓల్డ్ బ్యాకప్లో మనకు నచ్చిన కిట్స్ న్యూ బ్యాకప్లోకి ఎలా కాపీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనము మన ఓల్డ్ బ్యాకప్ లోడ్ చేసుకుందాము. మెనూ ఎంటర్ చేయండి, USBలోకి వెళ్ళండి, లోడ్ బ్యాకప్ ఆల్ ఎంటర్ చేసిన తర్వాత మన ఓల్డ్ బ్యాకప్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఓల్డ్ బ్యాకప్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి నచ్చిన కిట్లోకి వెళ్దాము. ఇప్పుడు మన ఓల్డ్ బ్యాకప్లో ఉన్న డ్రమ్ కిట్ని మనం సేవ్ చేసుకుందాము. USBలోకి వెళ్ళండి, సేవ్. మామూలుగా అయితే బ్యాకప్ మొత్తం లోడ్ చేయాలంటే బ్యాకప్ ఆల్ నొక్కాలి. సింగిల్ కిట్ సేవ్ చేసుకోవాలంటే కనుక 1 కిట్ ఉన్నాను కదండి, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలి. మన ఓల్డ్ బ్యాకప్లో మనకు నచ్చిన కిట్ ఇక్కడ సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి మన న్యూ బ్యాకప్ లోడ్ చేసుకుందాం. మన న్యూ బ్యాకప్ ఆల్ చేయాలి. మన న్యూ బ్యాకప్ లోడ్ చేసుకుంటున్నాం. మన న్యూ బ్యాకప్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడైతే మన ఓల్డ్ కిట్ కాపీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కిట్లోకి వెళ్ళండి. 41లో నేను నా ఓల్డ్ కిట్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను. మెనూ ఎంటర్ చేద్దాము. USBలోకి వెళ్ళండి. మనం ఓల్డ్ బ్యాకప్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం సింగిల్ కిట్ కాబట్టి 1 కిట్ ఎంటర్ చేయండి. లోడ్లోకి వెళ్ళి డ్రమ్ కిట్ మనం సేవ్ చేసుకున్న డ్రమ్ కిట్ అక్కడ వచ్చింది, లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత మన ఓల్డ్ కిట్ ఇక్కడ సేవ్ అయిపోయింది. టోటల్ సేవ్ అయిపోయిన తర్వాత మెనూ బటన్ ఎంటర్ చేసి పిక్ ఒకసారి ప్రెస్ చేసి పోస్ట్ సేవ్ డేటా ఓకే చేయండి. ఓకే, ఇంకా మనకి ఓల్డ్ కిట్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.